నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదాల గుప్పెట్లో జిల్లా ప్రజలు కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితి. అధిక లోడుతో వెళుతున్న వాహనాలు పట్టించుకున్నటువంటి పరిస్థితి అధికారులు కనిపిస్తుంది. అలాగే అధికారుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి ప్రజల నుంచి కూడా ఒక రకమైన అనుమానం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ప్రధానంగా ఈ సమస్య గల కారణాలు ఏంటి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, చెప్పండి శ్రీనివాస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఈ యొక్క పేపర్ బోర్డు ఒకటి ఉన్నది, ప్రైవేట్ కంపెనీ. ఆ కంపెనీకి ఈ యొక్క ఇతర జిల్లాల నుంచే కాకుండా, మన రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి కర్రలోడు పేపర్ తయారయ్యేందుకు ఉపయోగించేటువంటి కర్ర ఏదైతే ఉందో ఇతర ప్రాంతాల నుంచి అధికంగా లారీలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇతర కంపెనీల నుంచి కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి లారీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు వచ్చేటువంటి లారీలు లోడ్లు కావచ్చు, అధిక లోడ్లతోటి ఇక్కడికి వస్తున్న క్రమంలో ఈ యొక్క రాత్రిపూట కావచ్చు, పగలు కావచ్చు, సమయ పాలన లేకుండా ఈ యొక్క రోడ్లమ్మటి వెళ్తున్నప్పుడు ఈ యొక్క అంటే టర్నింగ్ ప్రాంతాల్లో లారీలు బోల్తా పడినటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అలాగే కొత్తగూడెంలోని ఈ యొక్క రైల్వే అండర్ బ్రిడ్జి ఏదైతే ఉందో, ఈ యొక్క రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర గతంలో ట్యాంకర్ కేటీపీఎస్ నుంచి బూడిదను తరలిస్తున్నటువంటి ఈ యొక్క ట్యాంకర్ ఏదైతే ఉందో ఆ టర్నింగ్ లో కింద పడిపోవడంతో ఆ రోడ్డమ్మటి వెళ్తున్నటువంటి ద్విచక్ర వాహనదారుడిపై పడి అతను అక్కడికక్కడే చనిపోయినటువంటి సంఘటన కూడా ఉంది. అలాగే ఈ మధ్య కాలంలోని గత కొద్ది రోజుల క్రితం పాల్వంచలోని ఈ యొక్క సెంటర్ డివైడర్ పైన ఉన్నటువంటి ఈ యొక్క సూచిక బోర్డులు కావచ్చు, లేకపోతే ఈ యొక్క కరెంటు పోల్స్ కావచ్చు, ఆ పోల్స్ కు తగిలి కర్రలోడు ఆ పోల్స్ కు తగిలి స్తంభాలు కింద పడిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే సూచిక బోర్డులు కూడా పలు ప్రమాదాలు జరిగి రోడ్ల మధ్య పడిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కూడా ఆ యొక్క రవాణా శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుండటం వల్ల ప్రజలకు ప్రాణాలు రోడ్ల మధ్య వెళ్తున్నప్పుడు గుప్పెట్లో పెట్టుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి దాపురించింది. ఇది అధికారుల యొక్క నిర్లక్ష్యానికి ప్రజల్లో పలు అనుమానాలకు కూడా తావిస్తోంది. ఇంత జరుగుతున్నా కూడా, ప్రాణాలు పోతున్నా కూడా అధికారులు ఎందుకు ఆ వైపు కన్నెత్తి చూడట్లేదు? ఇక్కడ నుంచి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పలు పరిశ్రమల నుంచి వెళ్ళేటువంటి ఈ యొక్క సరుకు ఏదైతే ఉందో అవి ఓవర్లోడ్ తోడు కూడా వెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అనేది ప్రజలకు అంతుబట్టని ప్రశ్నగా మిగిలిపోతుంది. అలాగే ఇక్కడ పరిశ్రమల నుంచి బూడిద ఏదైతే ఉందో, పలు ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమల నుంచి బూడిద ఏదైతే ఉందో వస్తున్న దాన్ని ఈ యొక్క ఓపెన్ టిప్పర్ల ద్వారా తరలిస్తూ ఈ యొక్క ప్రజలకు ప్రాణాల అనారోగ్యాలకు గురి చేయడమే కాకుండా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంత జరుగుతున్నా కూడా ఆయా శాఖలు కానీ, లేకపోతే ద్విచక్ర వాహనాలకు కిక్కుమని ఫోటోలు తీసి ఫైన్లు పంపించేటువంటి పోలీస్ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ ఆ వైపు కూడా ఎందుకు కన్నెత్తి చూడట్లేదు? ఆ శాఖ పరం కాకపోయినా కూడా ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ శాఖ అధికారులు ఆ రవాణా శాఖ అధికారులకైనా అప్పగించవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నా కూడా ఆ యొక్క శాఖల అధికారులు ఎందుకు చలనం రావట్లేదు అనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం ఉంది. రాజశేఖర్. సార్ శ్రీనివాస్ రెడ్డి, ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనిపై పూర్తి స్థాయిలో కంప్లైంట్లు ఏమైనా వెళ్ళేటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎందుకంటే రోడ్ సేఫ్టీ అధికారులు కానీ, లేకపోతే పోలీసులు కానీ సమన్వయంగా ఉండాల్సినటువంటి పరిస్థితి, సూచీ బోర్డులు అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, హెచ్చరిక బోర్డులు ప్రధానంగా ఉండాలి. సో అలాంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా దీనికి సంబంధించి ఏవైతే సర్వేలు ఆధారంగా ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలకు సంబంధించిన నివారణ చర్యలు ఎక్కడ చేపట్టినటువంటి పరిస్థితి లేదు. సో కంప్లైంట్లు ఏమైనా వెళ్ళేటువంటి పరిస్థితి ఉందో అధికారులు ఏం చెప్తున్నారు ప్రధానంగా? అంటే ఫిర్యాదులు వచ్చినా రాకపోయినా కూడా ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నటువంటి విమర్శలు పలు రకాలుగా వినిపిస్తున్నాయి. ఏంటంటే ఇక్కడ అధికారులు ప్రమాదాలు జరిగినప్పుడు వస్తున్నారు, ఫిర్యాదు కేసు నమోదు చేస్తున్నారు, చేతులు దులిపేసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు అలాంటివి జరగకుండా, పునరావృతం కాకుండా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే ఫిర్యాదు చేసేందుకు ప్రజలు ముందుకు రానప్పటికీ కూడా ఈ యొక్క ప్రమాదాలను నివారించాల్సినటువంటి ఆయా శాఖల అధికారులు ఎందుకు స్పందించట్లేదని కూడా
తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గతంలో పాల్వంచలో కావచ్చు, కొత్తగూడెంలో కావచ్చు, సారపాక, బుర్గంపాడు ఈ యొక్క చుట్టుపక్కల మండలాల్లో పలు ప్రమాదాలు జరిగాయి. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ అధికారులు ఎందుకు ఈ దృష్టి సారించి చర్యలు తీసుకోవడంలో మేనమేషాలు లెక్కిస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొత్తగూడెంలో ఈ మధ్య కాలంలోనే ఒక ఇద్దరు ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన ఉంది. అలాగే లక్ష్మీపురం గ్రామం, బుర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామం. రైట్ శ్రీనివాస్, ప్రమాదాలు జరిగిన సమయంలో మీరు ఏదైతే చెప్తున్నారో ఈ మధ్య ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితి గతంలో కూడా జరిగినటువంటి పరిస్థితి. సో ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ మరణించినటువంటి ఎవరైతే ఉన్నారో వ్యక్తులకు సంబంధించి కంప్లైంట్ని ఆధారంగా తీసుకుని పోలీసులు ఆ టైంలో చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా? లేవు. ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఏం చేస్తున్నారు, ఆ యొక్క ప్రమాదానికి కారణమైనటువంటి వాహనం పైన కేసు నమోదు చేసి అనిపించేసి కోర్టుకు పంపించేసినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప ఇక ప్రమాదాలు జరగక ముందు ఇలాంటివి కారణాలు గురయ్యేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవడంలో తప్పిదాలు జరుగుతున్నప్పటికీ కూడా అంటే చర్యలు తీసుకోవట్లేదు అన్నటువంటి ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి తప్ప ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులే కాకపోయినా కూడా ఆయా శాఖల అధికారులు తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడంతో ప్రజలు పలు అనుమానాలకు గురవుతున్నటువంటి నేపథ్యం ఉంది. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్తాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే నారాయణఖేడ్లో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, కలెక్టర్ క్రాంతి పర్యటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పలు అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కలెక్టర్ పాల్గొన్నారు. అలాగే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కలెక్టర్ సంబంధించి ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళు ప్రారంభించడం జరిగింది. సిరిగాపూర్ లో గ్రామ పంచాయతీ నూతనంగా నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అనంతరం నియోజకవర్గంలో పర్యటనలు కొనసాగించారు. సిరిగాపూర్ లో ప్రాథమిక ఆరోగ్య ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు, అదేవిధంగా కస్తూర్బా పాఠశాలలో కూడా అదనపు తరగతి గదులు ప్రారంభించడంతో పాటు సర్వోదయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి లైబ్రరీని కానివ్వండి, స్టడీ సెంటర్ ను కూడా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి ప్రారంభించడం జరిగింది. అనంతరం జిల్లా డివిజన్ పరిధిలో, నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని అధికారులతో కూడా జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు నారాయణఖేడ్ లో ఉన్నటువంటి ఈవీఎంలకు సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ ను కూడా పరిశీలించడం జరిగింది జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. అయితే ఏప్రిల్లో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారని చెప్పవచ్చు. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లను కూడా పరిశీలించారు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధి జరగాలంటే ముఖ్యంగా విద్యా, వైద్యం కీలకమైనటువంటి భాగస్వామ్యం ఉంటుంది, కీలకమైన భూమిక పోషిస్తాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. జిల్లాలో కూడా తన పరిధిలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించి కూడా రివ్యూ సమావేశాలు నిర్వహిస్తూ జిల్లా అభివృద్ధికి తాను దోహదపడతానని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేకమైనటువంటి ఆశాభావంతోనే ప్రజలంతా కూడా ఓటేసి గెలిపించారు కాబట్టి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటాం, ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఖచ్చితంగా అన్ని వర్గాలు, అదేవిధంగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి చెప్పడం జరిగింది. ఆమె నియోజకవర్గం మొత్తానికి కూడా నియోజకవర్గం సంబంధించి కూడా నారాయణఖేడ్ నియోజకవర్గం సంబంధించి కూడా పూర్తి రిపోర్ట్ తెప్పించుకున్నారు. నారాయణఖేడ్ అభివృద్ధికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి కూడా మాట్లాడుతూ నారాయణఖేడ్ పక్క రాష్ట్రానికి అంటే కర్ణాటక రాష్ట్రానికి బార్డర్ గా ఉండే నియోజకవర్గం కాబట్టి అక్కడ కర్ణాటకకు సంబంధించినటువంటి కర్ణాటక లాంగ్వేజ్ సంబంధించినటువంటి కొన్ని స్కూల్స్ ఉన్నాయి. అక్కడ కూడా అదేవిధంగా తెలుగు మీడియం, అదేవిధంగా ఉర్దూ మీడియం సంబంధించి కూడా స్కూల్స్ లో కొన్ని చోట్ల ఉపాధ్యాయుల కొరత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయుల భర్తీకి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అక్కడే డిఓ కూడా ఉండడంతో డిఓ కూడా సూచించడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం త్వరలోనే కూడా డిఎస్సి ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టనుంది కాబట్టి ఉపాధ్యాయుల భర్తీ కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది కాబట్టి ఉపాధ్యాయులు కూడా వచ్చే అవకాశం ఉంది. నారాయణఖేడ్ లో ఉన్నటువంటి ఖాళీలు కూడా డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్ష నిర్వహించినప్పుడు ఖచ్చితంగా డిఎస్సి ద్వారా
నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా ఉపాధ్యాయుల ఖాళీలు కూడా భర్తీ అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మనం స్పష్టంగా భావించవచ్చు రాజశేఖర్. రైట్ అండి. ఈ నేపథ్యంలో అంటే చాలా వరకు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా ఈ టైంలో మీడియాకు సంబంధించి ఏమైనా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఏమైనా సూచనలు ప్రారంభానికి సంబంధించి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ? ఆ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. వారు ఒకటే చెప్పారు, ఖచ్చితంగా అభివృద్ధికి దోహదపడతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ విద్యా వైద్యానికి సంబంధించి కూడా పెద్దపీట వేస్తామని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారులకు ఏదైనా సూచన ఇవ్వాలంటే కూడా ప్రజలు నేరుగా వచ్చి సూచనలు సలహాలు ఇవ్వచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అధికారులందరూ కూడా ప్రజల కోసం, ప్రజల బాగు కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పి కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో స్థానికులందరూ కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రాజశేఖర్. ఇంకోటి ప్రధానంగా అంటే ప్రారంభోత్సవ కార్యక్రమాలు అనేవి ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలతో పాటు ప్రధానంగా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించడం అనేది ఏ విధంగా చూడొచ్చు? అంటే మీరు ముందుగానే చెప్పారు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నటువంటి పరిస్థితి ఉందని. సో ఇక్కడ ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన నేపథ్యంలో కలెక్టర్ ఏమైనా అక్కడ అధికారులకు సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అదే ఈవీఎం కేంద్రాలు పరిశీలించిన అనంతరం అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈవీఎం సంబంధించి కూడా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను కూడా నిరంతరం నిఘా ఉండాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎన్నికల అనంతరం కూడా ఈవీఎంలు అన్ని కూడా భద్రత నడుమ ఈవీఎం కేంద్రాలు అంటే స్ట్రాంగ్ రూమ్లకు తరలుతాయి. ప్రస్తుతం అయితే ఎన్నికలు జరగలేవు కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా కార్యాచరణలో భాగంగానే పరిశీలించడం జరిగింది. నియోజకవర్గానికి వచ్చారు కాబట్టి నారాయణఖేడ్ సమీపంలో ఉన్నటువంటి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను కూడా పరిశీలించారు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిసరాలను కూడా పరిశీలించారు. ఆ పరిసరాల్లో అదేవిధంగా అధికారుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే బెల్లంపల్లి బీఆర్ఎస్లో బయటపడ్డటువంటి విభేదాలు, నియోజకవర్గ స్థాయికి సంబంధించినటువంటి సమావేశంలో బట్టబయలైనటువంటి అంతర్గత విభేదాలు, ప్రధానంగా పార్టీ జిల్లా అధ్యక్షుడిపై మాజీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో కీలక ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి, సభలోనే ఆరోపణలు చేయడంపై ఇక్కడ కంగుతున్నటువంటి కార్యకర్తలు కొంత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో బెల్లంపల్లి బీఆర్ఎస్లో బయటపడ్డాయి విభేదాలు, నియోజకవర్గ స్థాయికి సంబంధించి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు నరేష్ చెప్పండి. ఎస్ మనకి అందుబాటులోకి రాలేదు నరేష్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్కు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో పసుపు రాజకీయం మరొకసారి తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎక్కడ చూసినా పసుపు బోర్డు పైన ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ బడ్జెట్లో పసుపు బోర్డుకు సంబంధించి నిధులు కేటాయిస్తున్నటువంటి రైతులు ప్రధానంగా గతంలో ఎంపీ అరవింద్ పసుపు బోర్డుకు సంబంధించినటువంటి హామీ ఇచ్చి బాండ్ పేపర్ రాసిచ్చి ఆయన అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి, సో ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి నవీన్ చెప్పండి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడడంతో నిజామాబాద్ రాజకీయాలు పసుపు రైతుల చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా పసుపు రైతులకు తాము మేలు చేశామంటూ కూడా వివిధ రాజకీయ పార్టీలు కూడా తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అసలు నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులకు ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ జిల్లా చెందినటువంటి రైతులను వీరు అడిగి వరకు ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్నాయి. పసుపు రైతులు అసలు ముఖ్యంగా పసుపు బోర్డు కూడా చేస్తామని చెప్పి కూడా ముఖ్యంగా ప్రధానమంత్రి కూడా ప్రకటించారు. అసలు మీకు ఏం కావాలి అసలు ప్రధానంగా? అయితే ఈ ఆర్మూర్ ప్రాంతంలో పసుపు రైతులందరం కూడా గత 40 సంవత్సరాలుగా పసుపు బోర్డు అనే అంశం మీద ఉద్యమాలు చేయడం జరిగింది. మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా మోసం చేస్తూనే రావడం జరిగింది. మరి గత 6 నెలల కిందట ప్రధాని మోడీ గారు నిజామాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు మరి ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించడం రైతులు కూడా అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కానీ పసుపు బోర్డు ప్రకటన చేసిన దాదాపు 6 నెలలు అవుతుంది. మరి ఈ ప్రభుత్వానికి ఇవే చివరి ఎన్నికలు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి నిజామాబాద్ పసుపు రైతుల ఓట్లతో నెగ్గినట్టు ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు. మరి సేమ్ పార్టీ కేంద్రంలో కూడా అధికారం ఉన్నది కాబట్టి ఈసారి జరగకపోతే రైతులకు మరి న్యాయం ఎప్పుడు కూడా జరగదు. పసుపు బోర్డు అనేది ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలోనే ఉద్యమాలు జరిగినాయి. ఇదే నిజామాబాద్ ఆర్మూర్ ప్రాంతంలో జరిగినాయి. ఇక్కడ హైవేలు ఉన్నాయి, 2 హైవేలు ఉన్నాయి. మరి విమానాశ్రయం కూడా 150 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నది. మరి ఇక్కడ లక్కంపల్లి సెజ్లో కూడా దాదాపు 150 ఎకరాల భూములు, ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పసుపు బోర్డు ప్రకటన చేస్తూనే సేమ్ టైంలో మరి రాబోయే బడ్జెట్లో ఖచ్చితంగా ఒక 300 కోట్ల రూపాయలు పసుపు బోర్డు కోసం కేటాయించి ఖచ్చితంగా పసుపు బోర్డు కమిటీని యాక్టివ్ చేసి ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో పసుపు బోర్డుని ఏర్పాటు చేస్తే ముఖ్యంగా రైతాంగం మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ రైతాంగం అంతా కూడా 3 అంశాల మీద ఇక్కడ ఉద్యమం జరిగింది. పసుపు రైతులకు మద్దతు ధర అనే అంశం ఒకటి, అదే సమయంలో పసుపులో యాంత్రీకరణ లేకపోవడం వల్ల రైతుకు ఉత్పత్తి వ్యయం చాలా పెరిగిపోతూ ఉన్నది. మరి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలంటే యాంత్రీకరణ జరగాలి. సైన్స్ ఇంత డెవలప్ జరిగింది. ఖచ్చితంగా బడ్జెట్లో 200 కోట్లు 300 కోట్లు కేటాయిస్తే ఇక్కడ యాంత్రీకరణ జరగడం వల్ల పసుపు రైతులకు న్యాయం జరుగుతుంది. మరి కేవలం ఏదో బొమ్మను చూపించుకొని మరి బిడ్డ అంటే నమ్మే పరిస్థితుల్లో రైతాంగం లేదు. మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కానీ ఎంపీ కానీ అరవింద్ గారిని కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ రైతాంగం ఓట్లతోటి మా నామినేషన్లతో మీరు గద్దెనెక్కడం జరిగింది. మరి ఖచ్చితంగా
అప్పుడు ఇక్కడ ఉన్న 7 ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి మేము మీకు ఓట్లు వేసినాం, నామినేషన్ వేసి మీకు మద్దతు తెలిపినాం కాబట్టి ఖచ్చితంగా బొమ్మను చూసుకొని కొడుకు అనుకునే పరిస్థితి రైతాంగం లేదు. కేవలం ఇప్పుడు మద్దతు ధర ఉన్నది, మేము ఇక్కడికి వచ్చి మార్కెట్లో సంబరాలు జరుపుతున్నామంటే రైతులు నమ్మరు. ఇది కేవలం ఇప్పుడున్న మద్దతు ధర ఉత్పత్తి తగ్గి విస్తీర్ణం తగ్గి ఇలా రైతాంగం సంతోషంగా లేరు. 11,000 వచ్చింది అంటే రైతులు పంట ఉన్న కొందరు రైతులు మాత్రమే సంతోషంగా, చాలా మంది పసుపు రైతులు పసుపు పంటని తగ్గించేసిర్రు. పూర్తిగా బంద్ చేసుకున్న రైతాంగం కూడా బుస్సాపూర్ లాంటి విలేజ్లో చాలా మటుకు సగానికి విస్తీర్ణం పడిపోయింది. కాబట్టి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలంటే నాకు ప్రేమ కనుక ఉంటే రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, అలాగే కేంద్రం ఉన్న ప్రభుత్వం, మరి ఇక్కడ నుంచి ప్రతినిధులుగా ఉన్న అరవింద్ గారు ఖచ్చితంగా బోర్డు మీద కనీసం 200-300 కోట్లతోటి అనౌన్స్ చేయించి బడ్జెట్లో చేస్తేనే మరి రాజకీయంగా మీకు పుట్టగతులు ఉంటాయని చెప్తున్నాం. లేకపోతే రైతాంగాన్ని మిమ్మల్ని దూరం పెడతారు. రాబోయే ఎలక్షన్లలో దీన్ని మళ్ళా ఒక ప్రామాణికంగానే మేము ఉద్యమాలు ముంగడికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. నిజామాబాద్ బహిరంగ సభ వేదికలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పసుపు బోర్డు ప్రకటించారు. మరి వస్తుంది కూడా అంటున్నారు. ముఖ్యంగా ఎక్కడ లేని విధంగా కూడా రైతులకు గతంలో లేని విధంగా కూడా పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామంటున్నారు. గిట్టుబాటు ధర కల్పిస్తామని మాటలు చెప్పడం కాదండి, ఇప్పుడు కేవలం ఉన్న మార్కెట్లో ఉన్న ఈ 11,000 10,000 జరుగుతున్న రేటు మరి రాబోయే రోజులలో ఉంటుందని కూడా రైతుకు భరోసా లేదు. రైతులు అదే మరి తొందరగా తవ్వి ఉడకబెట్టి మార్కెట్ తీసుకుపోయి ఉన్న రేటు ఉన్నప్పుడు అమ్ముకుందామని ఆవేశంలో ఉన్నారు. రైతుకు ఒకటే తగ్గినా ఎగ్గినా రైతు మార్కెట్లో ధర తగ్గినా కానీ ప్రభుత్వం చొరవ చూపెడుతుంది. కనీసం 12,000 వరకు ధర తగ్గినప్పుడు బడ్జెట్లో దాదాపు 200 కోట్ల రూపాయలు ఉండి దానికి ఒక చైర్మన్ గారికి అందుబాటులో ఉండి ఇక్కడనే బోర్డు కమిటీ కార్యకలాపాలు నిర్వహిస్తే మార్కెట్లో రేటు తగ్గినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం రంగంలోకి దిగి బోర్డు రైతులను ఆదుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి బోర్డుతో కూడిన మద్దతు ధర కావాలా, కేవలం అది ఉత్పత్తి పెరిగిన ధరనే. కాబట్టి ఇది మేము ఎలక్షన్లలో ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. మీరు బడ్జెట్లో రాబోయే బడ్జెట్లో ఎలక్షన్ కంటే ముందు మరి మీరు ఖచ్చితంగా ఒక 200-300 కోట్ల రూపాయలు పెట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని తెలియజేస్తారు. మీరు చెప్పండి, మీ పరిస్థితి ఎలా ఉంది? గతంలో చూసుకున్నట్లు ఈసారి మద్దతు ధర పెరిగింది, క్వింటాల్కు ఎలా ఉంది పరిస్థితి? మద్దతు పెరిగినంత మాత్రమే సంతోషం కాదు కదా. పర్మనెంట్గా ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఆర్మూర్ ప్రాంతంలో తొందరగా ఏర్పడేస్తే బాగుంటుంది సకాలంలో. ఇప్పుడు పంటలు మళ్ళీ చేతికి వస్తున్నాయి, తవ్విండ్రు, ఉడకబెట్టిండ్రు, తర్వాత ఇప్పుడు అవన్నీ మార్కెట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక్కసారి మద్దతు ధర ఇచ్చినంత మాత్రాన పర్మనెంట్గా ఈ సమస్య సాల్వ్ కాదు కదా సార్. అందువల్ల సాధ్యమంత మేరకు ఈ బోర్డు గురించి చర్యలు తీసుకొని బడ్జెట్ కేటాయించి ఆర్మూర్ ప్రాంతంలోనే అది ఏర్పాటు చేసి తొందరగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి అభిప్రాయపడతాం. ఎలక్షన్ల కంటే ముందు చేస్తే రిజల్ట్ వారికి అనుకూలంగా ఉంటుంది, లేదంటే ఎలక్షన్లో మేము ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని రోజుల రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్కు ప్రవేశపెట్టి ఉంది. ఈ బడ్జెట్లో పసుపు రైతులకు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు సార్? బడ్జెట్లో ఖచ్చితంగా మద్దతు ధరతో పాటు అమౌంట్ కూడా అనౌన్స్ చేస్తే బాగుంటుంది కదా సార్. ఇప్పుడు ఏదైనా కానీ చెప్పి ప్రకటనలకే పరిమితం అయితే ప్రయోజనం లేదు. దాని కార్యాచరణ తొందరగా చేస్తే మేము ఇంకా దాని గురించి సాగు విస్తీర్ణం విషయంలో చర్యలు తీసుకునేందుకు మాకు కూడా ఆలోచన విధానం పెరుగుతుంది. అంటే పసుపు ముఖ్యంగా అనేక యంత్రాలు కూడా వాడుతుంటారు. వచ్చే బడ్జెట్లో కూడా మీకు ఏమైనా సబ్సిడీ విషయంలో తప్పక కావాల్సిందే. అవి ఉంటేనే కదా పసుపు సాగు విస్తీర్ణం పెరిగేందుకు అవకాశం ప్రోత్సాహకంగా ఉంటుంది. అంటే ఎంత కావాలి సార్? ఇక ఎంత అనంటే మేము ఎట్లా చెప్పగలుగుతాం సార్, అది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి కదా. సాధ్యమంత మేరకు సహకరించిన విధంగా ఉండాలి, ప్రోత్సహించిన విధంగా ఉండాలి రైతుకి. మీరు చెప్పండి, ముఖ్యంగా ఎకరాకి మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు ఎంత ఉంది గిట్టుబాటు ధర? గతంలో చూసుకుంటే లాభం నష్టం? ఎకరానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. చాలా వ్యయంతో కూడిన పంట పసుపు, చాలా వ్యయం అవుతుంది. కైకిళ్ళు కూడా చాలా రేట్లు ఉన్నాయి. పసుపు దొబ్బడానికి కనీసము రైతులకు 1,00,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. అంటే ఇప్పుడు ఏం కావాలని కూడా ఇప్పుడు ఎంత గిట్టుబాటు ధర అయితే మీకు అందుబాటు? మేము 15,000 గిట్టుబాటు ధర అయితే మాకు రైతులకు లాభసాటిగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఒకటే చెప్పారు, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడడంతో ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా పసుపు రైతులను తమ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే పసుపు బోర్డు ప్రకటిస్తామని చెప్పి ఇటు ప్రధానమంత్రి చెప్పినప్పటికీ కూడా పసుపు బోర్డుతో పాటు పసుపు బోర్డు విషయంలో 200 కోట్ల నుండి 200 కోట్ల నుండి 300 కోట్ల వరకు కేటాయించాలని చెప్పి మద్దతు. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాల మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే బెల్లంపల్లిలో బీఆర్ఎస్ పార్టీలో ఒకసారిగా విభేదాలు బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారం కోల్పోయిన తర్వాత వైపు అవిశ్వాసాలు మొదలవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈసారి ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఒకసారిగా అంతర్గత విభేదాలు బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడో ఆయనకు సంబంధించి పూర్తిగా మాజీ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు చేశారు, ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. అది సభలో ఆరోపణలు చేయడం ఒకసారిగా కార్యకర్తలు కంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే ఇప్పటికే దుర్గం చెన్నై వైఖరితో దాదాపుగా 20 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసినటువంటి పరిస్థితి, సమావేశానికి చాలా వరకు రానటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నరేష్.
జిల్లాలో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉంటాయి. 3 నియోజకవర్గాలకు సంబంధించి కార్యకర్తలకు సంబంధించిన విస్తృత స్థాయి సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. మరి ఈ క్రమంలోనే మొట్టమొదటిగా బెల్లంపల్లిలోని నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించినటువంటి ఈ సమావేశానికి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్తో పాటు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్లు హాజరయ్యారు. దాంతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావుతో పాటు దుర్గం చిన్నయ్య వీళ్ళు తదితర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరి దానికి సంబంధించి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఒక్కసారిగా అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలన్నీ బట్టబయలయ్యాయి. దీనికి సంబంధించి పురాణం సతీష్ మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పురాణం సతీష్ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పైన విమర్శలు గుప్పించడంతో పాటు తన ఉన్నటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎక్కడో స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కాకుండా ఎక్కడో హైదరాబాద్ లోనో ముంబైలో ఉన్నటువంటి నివాసం ఉంటూ స్థానికంగా నివాసం ఉన్నటువంటి వారికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పచెప్పడంతో ఇక్కడ కార్యకర్తలతో పాటు ఇతర ముఖ్య నాయకుల్లో కూడా సమన్వయం లోపించిందని, అందువల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఓటమి చెందారని చెప్తూ విమర్శలు చేయడం జరిగింది. దీంతో పాటుగా తనకు సంబంధించినటువంటి బాల్క సుమన్ ఏదైతే ఉన్నాడో నియోజకవర్గాల వారిగా తన ఒంటెద్ది పోకడలతోటి తన ఏకపక్ష నిర్ణయాలతోటి ఇటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు సమన్వయం లోపించడంతో పాటు ఇటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించి తన దురుసు ప్రవర్తనకు ఒక రకంగా పార్టీలో కూడా అంతర్గత విభేదాలు రావడానికి కారణమంటూ వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ఇటు ముఖ్య కార్యకర్తలతో పాటు వేదిక పైన ఉన్నటువంటి నాయకులు కూడా కంగుతిన్నటువంటి పరిస్థితి. ఏకంగా కనీసం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో పాటు ముఖ్య నాయకులపై కాకుండా జిల్లా అధ్యక్షుడిపైనే ముఖ్యంగా ఇట్లాంటి విమర్శలు చేయడం ఇటు సంచలనం కలిగించింది. దాంతో పాటుగా ఇటు బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశానికి దూరంగా ఉండడంతో పాటు ఇటు బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇటీవల జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దుర్గం చిన్నయ్య వైఖరికి నిరసనగా 20 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేయడంతో ఇటు వారు కూడా సమావేశానికి దూరంగా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే నియోజకవర్గ స్థాయిలో అంతర్గతంగా విభేదాలు అనేటివి సమీక్షా సమావేశం వేదికగా బట్టబయలాయని చెప్పవచ్చు. దాంతో పాటుగా వేరే నియోజకవర్గాలు మంచిర్యాల నియోజకవర్గంతో పాటు చెన్నూరు నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉన్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. మరి దీని క్రమంలోనే ఇలాంటి విభేదాలను సభా వేదికగా ప్రస్తావించడం, ఇటు ముఖ్య నాయకులు కూడా అధిష్టానానికి ఇందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికలు కూడా సమర్పిస్తామని చెప్పేసి ఇటు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. దాంతో పాటుగా ఇటు కార్యకర్తలను సముదాయించేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ దండే విఠల్ వ్యక్తిగతంగా హాజరయ్యి ఎవరైతే పార్టీకి రాజీనామా చేసినటువంటి కౌన్సిలర్లు ఉన్నారో దాంతో పాటుగా పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను కూడా వ్యక్తిగతంగా కలిసి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళని బుద్ధించే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ క్రమంలో వారు కనీసం సహాధ్య కూడా రాలేదు. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మేము బూత్ లెవెల్లో వారిగా ఖర్చులు కూడా ఇంకా చెల్లించలేదంటూ చిన్నయ్యపై విమర్శలు చేయడం జరిగింది. దాంతో పాటు తమకు సంబంధించి మొండి వైఖరిని ప్రదర్శిస్తూ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమ వార్డులలో ఏదైతే మేము ఇచ్చినటువంటి అభివృద్ధికి సంబంధించిన హామీలు ఏవైతేనే ఒక హామీని నెరవేర్చకుండా అడ్డుకున్నాడని ఏకపక్ష నిర్ణయాలతోటి తమ వార్డులలో అభివృద్ధి కూడా జరగలేదంటూ అందుకే మేము పార్టీకి రాజీనామా చేశాడంటూ పూర్తి విషయాలను ఎమ్మెల్సీ ముందు ఏకరువు పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఈ క్రమంలోనే వారిని సమావేశానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ తాము రామంటూ మొండికేసినటువంటి పరిస్థితిలో దుర్గం చిన్నయ్యను అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి వేరే ఇంకొక వ్యక్తికి సరైనటువంటి నాయకునికి బాధ్యతలు అప్పగిస్తే తమ పార్టీ కోసం పనిచేస్తామని చెప్పేసి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ క్రమంలో పూర్తి విషయాలన్నీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో చర్చించి కేటీఆర్ తో వీరికి మాట్లాడించి పూర్తి స్థాయిలో హామీ ఇచ్చే విధంగా నేను అన్ని నియోజకవర్గాల్లో ఏదైతే సమస్యలు పరిష్కరించే విధంగా కూడా కేటీఆర్ తో మాట్లాడిస్తానని చెప్పేసి 2-3 రోజుల్లో కేటీఆర్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతో ఫోన్ లో మాట్లాడించి చర్చించే విధంగా ఏర్పాటు చేస్తుందని చెప్పి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది రాజశేఖర్. ప్రధానంగా అంటే ఆ పదవి కోల్పోయిన తర్వాత ప్రభుత్వం నుంచి మారిన తర్వాత పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి ఏదైతే నిరాశలు ఉన్నాయో ఇన్ని రోజులు ఉన్నటువంటి నేతలందరూ కూడా బయటకు వస్తున్నారు.
అనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడికి సంబంధించి ఈ అంశానికి బెల్లంపల్లికి సంబంధించినటువంటి ప్రభావం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలపై ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తుంది, ప్రభావం ఉండబోతుంది. సో ఇక్కడ ఎవరు రాజీనామా చేసిన 20 మంది కౌన్సిలర్లు కానీ మాజీ ఎమ్మెల్సీకి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో పక్కా వ్యూహంతోనే కావాలనే సభలోనే చర్చించినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ పార్టీ మారి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి నేతలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణం చూస్తుంటే కనుక? ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి అంతర్గత విభేదాలు ఏదైతే ఉన్నాయో ఒక్క బెల్లంపల్లి నియోజకవర్గంలోనే కాదు, మంచిర్యాలతో పాటు చెన్నూరు, ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి చెన్నూరు నియోజకవర్గంలో కూడా అంతర్గత విభేదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటు జిల్లా వ్యాప్తంగా తనదైన మార్కు చూపిస్తూ తను చెప్పిందే వేదం అంటూ ఒంటెద్దు పోకడలతోటి బాల్కసుమన్ వ్యవహరించినటువంటి తీరుకే ఇదివరకే చాలా మంది ఇటు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దాంతో పాటు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి అంతర్గత విభేదాల ప్రభావం కూడా ఎన్నికలకు సంబంధించి ప్రభావం పడే అటువంటి అవకాశం ఉంది. మరి ఏదైతే ఎమ్మెల్సీ ప్రయత్నించడం అసంతృప్తంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని బుజ్జగించే ప్రయత్నం చేసినా కూడా వారు సయోధ్యకు రాకపోవడం, అలాగే ఇందుకు సంబంధించినటువంటి ఏకంగా జిల్లా అధ్యక్షుడి పైన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఇటు స్థానికులకు అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలి, స్థానికంగా ఉన్నటువంటి వారికి ఈ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పడం వల్లే ఓటమి పాలయ్యారంటూ రాబోయే ఎన్నికల్లో కూడా ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నట్టు సూచనప్రాయంగా చెప్పినట్టు చేస్తుంది. అయితే స్థానికంగా వేదిక ఇప్పుడు సమీక్ష సమావేశంలో చెప్పుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే డైరెక్ట్ గా వెళ్లి అధిష్టానానికి బీఆర్ఎస్ పార్టీలో అధిష్టానానికి చెప్పుకునేటువంటి అవకాశం లేనందున స్థానికంగా జరిగినటువంటి సమీక్ష సమావేశంలో వెళ్ళగలిగితే కనీసం ఈ సమస్యలు తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు అధిష్టానం వద్దకు వెళ్తాయన్నటువంటి ఆలోచనతోనే పక్కా వ్యూహాత్మకంగానే ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ముందస్తుగానే ఆలోచన ఒక ప్రణాళిక ప్రకారమే, ఆ ప్లానింగ్ ప్రకారమే ఇక్కడ కార్యకర్తలతో పాటు ఇటు ముఖ్య నాయకులు కూడా సమావేశానికి దూరంగా ఉండడంతో పాటు ఇక్కడ వ్యాఖ్యలు చేయడం అనేది ఇది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మంకు సంబంధించి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఆర్ఎఫ్సిఎల్ స్కూల్లో దారుణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 7వ తరగతి చదువుతున్నటువంటి బాలుడిపై ప్రిన్సిపాల్ విచక్షణరహితంగా దాడి చేసి కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థి పట్ల ప్రిన్సిపాల్ తీరుపై విద్యార్థి సంఘాలు ఒకంత ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. సో స్కూల్ను ముట్టడించి వర్షిత్ బంధువులు, విద్యార్థి సంఘాల నేతలు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఆయన అజ్ఞాతంలోకి ప్రిన్సిపాల్ రవికాంత్ వెళ్ళేటువంటి పరిస్థితి కూడా మనకి తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. నేనేం చెప్తాను. రైట్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఆర్ఎఫ్సిఎల్ ఏదైతే స్కూల్లో దారుణం చోటు చేసుకుంది, 7వ తరగతి చదువుతున్నటువంటి వర్షిత్ అనేటువంటి ఒక విద్యార్థికి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో అబ్బాయిపై ప్రిన్సిపాల్ రవికాంత్తో కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కారణాలు తెలియకుండా పూర్తిగా ప్రిన్సిపాల్ ఒక రూమ్లోకి బంధించి కొట్టినట్లు విద్యార్థికి సంబంధించినటువంటి తల్లి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థి సంఘాలు కానీ బంధువులు కానీ పూర్తిగా అక్కడ ఆందోళన చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రిన్సిపాల్ రవికాంత్. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర.
రైట్ రిపోర్టర్స్ టైంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఓటీటీ యాప్ మీ ఆండ్రాయిడ్ టీవీలో వెంటనే మీ టీవీలోని ప్లే స్టోర్ లో అమ్మా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా నాన్ స్టాప్ ప్రసారాలు వీక్షించండి. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖద్దర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మీదకి పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్ కేసు సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఎవరిని వదిలిపెట్టను. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖద్దర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మీదకి పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్ కేసు సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఎవరిని వదిలిపెట్టను. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ ఘాటైన వెల్కమ్ బ్యాక్ టు రిపోర్టర్స్ టైమ్. మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వెలుగులోకి భూ కబ్జాలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భూ కబ్జాలతో పాటు భారీగా అక్రమ తవ్వకాలు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కూసుమంచి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సంబంధించి భూముల్లో 1,00,000 మెట్రిక్ టన్నుల మట్టి తవ్వకాలకు సంబంధించి జరిపినట్లు గుర్తింపు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అధికారుల నుంచి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ సార్ ఉపేంద్ర, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం జిల్లా చెరువు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి చెందినటువంటి 35 ఎకరాల భూముల్లో అక్రమ తవ్వకాలు జరిగినట్టుగా ఈ రోజు జిల్లా దేవాదాయ శాఖ అధికారులు గుర్తించారు. దాదాపు గత ఎలక్షన్స్ అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి ఎవరైతే డిసిసిబి డైరెక్టర్ ఇంటూరు శేఖర్ ఉన్నాడో అతని యొక్క అరాచకాలు అడ్డు అదుపులు లేకుండా పోతున్నాయని చెప్పేసి అని కూడా రాష్ట్ర సమాచార శాఖ, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గ్రామస్తులు, ఆ నియోజకవర్గ ప్రజానీకం కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి అక్కడ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు విచారణకు ఆదేశించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచి మండలం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందినటువంటి భూముల్లో కోట్ల రూపాయల విలువ చేసేటువంటి మట్టిని తవ్వుకొని అక్రమంగా ఇతర ప్రాంతాలకి తరలించినట్టుగా స్పష్టమైనటువంటి ఆధారాలతో సహా ఈ రోజు అధికారులు గుర్తించారు. దాదాపు మునుపెన్నడూ లేని విధంగా ఖమ్మం జిల్లాటువంటి 2014 వరకు కూడా ఎప్పుడు కూడా ఏ ఒక్క మట్టి కూడా వెళ్ళాలన్నా మైనింగ్ అధికారుల పర్మిషన్ తో వెళ్ళేటువంటి ఈ ఖమ్మం జిల్లాలో 2014 రెండోసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ అరాచకాలు మరింత పెరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రజలు ఏ రకంగా తీర్పునిచ్చారో ఆ తీర్పునికి అనుకూలంగానే ఈరోజు తవ్విన కొద్ది అక్రమాలు బయటకు వస్తున్నాయి అనేటువంటిది కూడా ప్రధానంగా ఈ రోజు మనకు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇటీవల కాలంలోకి సంబంధించి మైనింగ్ అధికారులు, ఈడీ అధికారులు అందరూ కూడా సర్వేస్ నిర్వహించిన సందర్భంలో దాదాపు గుట్టలన్నిటి కూడా గుట్ట ఎంత హైట్ ఉందో అదే లోతులో కూడా మట్టి తవ్వకాలు జరిపి వెంచర్లకు, ఇతర ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్టుగా సమాచారం ఉంది. దీనికోసం అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందినటువంటి ఆ చైర్మన్ గా ఉన్న వ్యక్తి వెంకన్నతో పాటు మరోనైతే రామకృష్ణ, మరో వెంకన్న, వీళ్ళు నలుగురు కూడా కలిసి ఈ రోజు అక్రమాలు పాల్పడ్డట్టు వీళ్ళకి కొంతమంది అధికారులు కూడా సహకరించినట్టు కూడా స్పష్టంగా ఈ రోజు ఆదేశాలు అక్కడ ఉన్నటువంటి విచారణ వెల్లడైన ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలకు అనుగుణంగా ఈ అధికారులతోటి కూడా కొంత సమావేశమై ఇంటర్నల్ గా మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు, అక్రమంగా మట్టి తవ్వడం ఫలితంగా కోట్లాది రూపాయల ప్రభుత్వ డబ్బులు దుర్వినియోగమైనాయి, ఈ దుర్వినియోగం కాకుండా చూడాల్సినటువంటి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి కొంత ఆగ్రహించినట్టుగా తెలుస్తుంది. ఆగ్రహించినటువంటి అక్కడ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నటువంటి ఎవరైతే సులోచన ఉందో, సులోచన నేతృత్వంలో
దేవాదాయ భూముల్లో కూడా ఈ రోజు కూడా ఎక్కడెక్కడ తవ్వకాలు జరిగారు పూర్తి స్థాయిలో అక్కడ విచారణ చేపట్టారు. ప్రజల మధ్య అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరి మధ్య కూడా విచారణ జరిపి కూడా త్వరలో ఈ అంశం మీద ఖమ్మంలో ఉన్న సిపికి ఫిర్యాదు చేసి ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డవారు ప్రోత్సహించిన వాళ్ళ పాత్రదారు సూత్రాలు అందరినీ కూడా ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి స్పష్టమైనటువంటి విషయాన్ని కూడా ఈ రోజు ప్రకటించినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు చైతన్యపు కిల్లగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఈ రోజు భూ కబ్జాల పేరుతోటి జరిగినటువంటి ఇటీవల కాలంలో 59 జియో భూ అక్రమాల పేరుతోటి ఒక బీఆర్ఆర్ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని ఇప్పటికే జైల్లో ఉంచారు. మరోవైపున ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినటువంటి పూర్తి వివరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఖమ్మం జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించినప్పటికీ మరింతగా గుట్టల్ని తవ్వుతూ అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తిని కూడా తాజాగా గుర్తించడం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో రణదపాలెం మండలంలో ఉన్నటువంటి గుట్టలన్నీ కూడా తవ్వకాలు జరిపినటువంటి అప్పుడున్నటువంటి నేత అప్పుడున్నటువంటి లోకయుక్త కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రస్తుతం కూడా అదే రకమైనటువంటి అక్కడ ఖమ్మంలో రాష్ట్ర మంత్రి ప్రోత్సాహం ఉందన్నటువంటి ఒక ఆరోపణలు ఉంటా ఉంటే మరోవైన పాలెం నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి ఎమ్మెల్యే అనుచరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ రకమైనటువంటి మట్టిని అక్రమంగా తవ్వకాలు జరిపి కోట్లాది రూపాయలు కూడా సొమ్ము చేసుకోవడానికి పట్ల కూడా ఆ గ్రామ ప్రజలు మండల ప్రజలు ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రాజశేఖర్ అంటే ప్రధానమైనటువంటి ఒక కీలకమైనటువంటి పార్టీకి అధికారం ఇస్తే ఈరోజు ప్రభుత్వ ఆస్తుల్ని దేవాదాయ శాఖకు చెందినటువంటి ఆస్తుల్ని అక్రమంగా ఈరోజు సంపాదనల వైపు మలుచుకుంటున్నారు. దీన్ని తీవ్రంగా మేము క్షమించేదనేటువంటిది కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. ఈ పరిణామాలు రానున్న కాలంలో రాజకీయాల మీద తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పాలక వర్గానికి బీఆర్ఎస్ యొక్క నేతలందరికీ కూడా ప్రధానమైనటువంటి తీవ్ర స్థాయిలో గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం రాబోతా ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాలెం నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో దాదాపు షాదీ ముబారక్ చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు కొంత ఎక్కడైతే ఇటీవల అనారోగ్య కారణంగా మరణించినటువంటి నేతల కుటుంబాలు కూడా పరామర్శించి వివిధ రోడ్లకు కూడా శంకుస్థాపన చేసినటువంటి సందర్భం కనబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూసుమంచి వెంకటేశ్వర స్వామి ప్రధానంగా జిల్లాచేరు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగినటువంటి అక్రమాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తక్షణమే స్పందించి కూడా ఆ రకమైనటువంటి స్పందన చూస్తా ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు కాంగ్రెస్ పాలకవర్గం పట్ల కూడా ప్రజలకు మరింత విశ్వసనీయం పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రాజశేఖర్ ఎస్ ఒకటి ప్రకృతి సంపగా మట్టిని చెప్పుకున్నటువంటి పరిస్థితి, ఒకటి సెంటిమెంట్గా భావించినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు. సో దాదాపుగా చాలా వరకు కూడా గత ప్రభుత్వంపై విమర్శ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒకవేళ విచారణ చేపడితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు అధికారులపై బయటకు వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఆరోపణలు వచ్చే అవకాశాలు విచారణలో బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా? 100% ఇప్పటికే ఆ నలుగురు పేర్లు ఉన్నాయి అనేది అక్రమ తవ్వకాలు, మాకు ఎటువంటి పర్మిషన్ కూడా వీటికి ఇవ్వలేదని చెప్పేసి కూడా దేవాదాయ శాఖకు చెందినటువంటి ఎవరైతే ఈడీగా ఉన్నటువంటి గుర్తింపు ఉన్నటువంటి నేత ఎవరైతే ఉన్నారో ప్రధానంగా అసిస్టెంట్ కమిషనర్ ఉన్నటువంటి సులోచన ఉందో నేతృత్వంలో ఈ రోజు ఒక బృందం పర్యటించింది. ఇక్కడ అక్రమంగా తవ్వకాలు జరిపినట్లుగానే నిర్ధారణకు వచ్చి రానున్న రోజుల్లో ఈ రోజు సాయంత్రం కాదా రేపు ఉదయానికి ఖమ్మం సిపి సునీల్ దత్ కి ఫిర్యాదు చేసి అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ రకమైన ఫిర్యాదు ఇవ్వాలని చెప్పేసి కానీ ఇప్పటికే ఆ నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఎక్కడెక్కడ ఎవిడెన్స్ తో కూడినటువంటి అంశాలు కూడా సేకరించి ఆ నలుగురు ఇంకెవరు పాత్రల సూత్రాలను కూడా ప్రస్తుతం ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇది జరిగితే రేపు లేదా ఎల్లుండి ఇప్పటికే భూ కబ్జాల పేరుతో ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడు, మరో వ్యక్తి కూడా మట్టి తవ్వకాల పేరుతో కూడా జైలుకి వెళ్తాడు అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల కాలంలో ఏ ఒక్క చిన్న అంశాన్ని కావచ్చు, ఏ ఒక్క తప్పుడు పద్ధతులు అవలంబించేటువంటి అధికారి పట్ల కావచ్చు, రాజకీయ నేతల పట్ల కావచ్చు, ఎటువంటి తప్పుడు ప్రోత్సహించినా సరే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో ప్రస్తుతం ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి 35 ఎకరాల భూమిలో జరిగినటువంటి దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల యొక్క మట్టిని ఎత్తుకెళ్ళినటువంటి నేతల పట్ల సీరియస్ గా ఉన్నారు అక్కడ దేవాదాయ శాఖ అధికారులతో పాటు ఆ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇదే పరిణామాలు ఇంతవరకే జరుగుతున్నాయా? ఖమ్మం జిల్లాలో మొత్తం దేవాదాయ శాఖ దేవాదాయ శాఖ ఆధారమైన భూముల్లో ఇంకేం అక్రమాలు జరుగుతున్నాయో కూడా పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి ఇవ్వాలని చెప్పేసి కూడా శ్రీనివాసరెడ్డి ఆ రకమైన ఆదేశాలు ఇచ్చారు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి అక్రమాలు, కబ్జాలు, ఆ తర్వాత తవ్వకాలే ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకొచ్చేసి ఖమ్మం జిల్లా ప్రజలకు కూడా ఏ నమ్మకంతో అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారో
ఆ నమ్మకాన్ని నిలబెట్టేందుకు కోసం కూడా ఆ రకమైన కృషి చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎటువంటి అంశాలకు దారితీస్తాయి, అరెస్టులకు దారితీస్తాయా లేకపోతే ఇంకెటు రూపం దారితీస్తాయి అనేటువంటిది కూడా ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సర్వత్ర చర్చ కొనసాగుతా ఉంది. ఇదే జరిగితే రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని అక్రమాలు ఏవైతే అక్రమాలకు పాల్పడిన కబ్జాలకు పాల్పడిన వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా బయటకు తీసి జైలుకి పంపించే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది రాజశేఖర్. రైట్ రైట్ ఉపేంద్ర, ఈ 1,00,000 మెట్రిక్ టన్నులు అంటే చాలా చిన్న విషయం కాదు. సో ఇంత మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారు అనేది ఏమైనా ప్రధానంగా మనకు తెలుస్తూ ఉందా? ఎందుకంటే గతంలో కూడా ఇసుక రవాణా కానీ, అక్రమ ఇసుక రవాణా కానీ, లేకపోతే కొన్ని సందర్భాల్లో పట్టుబడినప్పుడు పూర్తి స్థాయిలో గత మంత్రులు ఎలా అయితే సపోర్ట్ చేశారు, ఇప్పుడు కూడా మాకు సపోర్ట్ ఉంది అన్నటువంటి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం కూడా చర్చించుకున్నాం రిపోర్టర్స్ టైంలో. సో ప్రధానంగా అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉందా? ఎస్ రాజశేఖర్, అంటే దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది ఆ ఈఓలో ఎవరైతే ఆ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కమిటీ ఉందో ఆ దేవాలయ కమిటీకి చెందిన కొద్ది మంది సభ్యులతో పాటు అదనంగా కొద్ది మంది అధికారులు, దేవాదాయ శాఖలో ఉన్నటువంటి కొద్ది మంది అధికారులు సహకరించి ఈ మట్టి అక్రమ తవ్వకాలని ప్రోత్సహించినట్టుగా మనకి స్పష్టంగా కొంత సమాచారం లభించింది. ఇది కంటిన్యూషన్ లో భాగంగానే దీని విచారణలో కొంత అంశాలు బయటకు తీస్తామని చెప్పేసి కూడా ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్ గా ఉన్నటువంటి సులోచన గారు ఇప్పటికీ ప్రకటించారు. ఇదే నేపథ్యంలో ఈ 1,00,000 మెట్రిక్ టన్నుల సంబంధించినటువంటి భూమి తవ్వకాలకు సంబంధించిన మట్టిని ఇప్పటికే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, కొన్ని రోడ్లకి, అదే నేపథ్యంలో కొంత పొలాలకి, ఇతర బిల్డర్స్ ఎవరైతే అవసరాలు ఉన్నాయో బిల్డర్స్ కూడా అమ్మినట్టుగా తెలుస్తుంది. దాదాపు వీటి విలువని సాధారణమైన రేట్లో కొలిస్తే 4 కోట్ల పైగా ఉంటుందనేటువంటిది కూడా వివరాలు స్పష్టంగానే. ఇదే గనక బహిరంగ మార్కెట్ ఇంకా వ్యవస్థలో ప్రైవేట్ వ్యాపారం కనుక చేస్తే ఇంకా అదనంగా కోట్ల రూపాయల యొక్క మట్టి అమ్ముకున్నట్టు, అక్రమాలు జరిగినట్టు కూడా స్పష్టంగా విషయాలు తెలుస్తా ఉంది. అంటే ఇప్పటికే దేవాదాయ శాఖ చేస్తున్నటువంటి కొంత ప్రయత్నం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, అక్కడ జరుగుతున్న అక్రమాలు ఇవన్నీ గనక సరిగ్గా నిర్ణయం తీసుకోగలిగితే రానున్న రోజుల్లో వీళ్ళందరూ అక్రమ తవ్వకాలు జరిపిన వ్యక్తులకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో జైలుకి తరలించే అవకాశం కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల మీద దేవాదాయ శాఖలో ఉద్యోగులు ఎవరు అనేటువంటిది కూడా స్పష్టంగా గనక విషయాన్ని బయటలోకి తీసి వారిపై కూడా ఇప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు, ఇతర ప్రజా సంఘాల నేతలు కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఈ పరిణామాలకు సంబంధించి రానున్న రోజుల్లో అక్రమదారుల గుండెల్లో, అదే నేపథ్యంలో కబ్జాదారుల గుండెల్లో కొంత భయభ్రాంతులకు గురవుతా ఉన్నాయి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారులు అనేటువంటిది కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. ఏదేమైనా సరే జిల్లా ప్రజలు ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలను వెలికి తీస్తూ ముందు తీసుకుంటున్న నేపథ్యంలో, అదే సందర్భంలో వారిపై యాక్షన్ కూడా తీసుకునేటువంటి ముందుకు పోతే ఇంకా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు ఆ రకమైనటువంటి నమ్మకంతో కాంగ్రెస్ ని ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాజశేఖర్, రైట్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించినటువంటి స్కూల్లో దారుణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. 7వ తరగతి విద్యార్థిని ప్రిన్సిపాల్ చితకబాదినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో విద్యార్థి పట్ల ప్రిన్సిపాల్ తీరుపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఫైర్ అవుతున్నాయి. ప్రిన్సిపాల్ వెంటనే సస్పెండ్ చేయాలని కూడా విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, బంధువులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా ఈ డిమాండ్ నేపథ్యంలో అజ్ఞాతంలోకి ప్రిన్సిపాల్ రవికాంత్ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. ఎస్, గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని ఆర్ఎఫ్సిఎల్ కి సంబంధించి రామగుండం ఫర్టిలైజర్ కంపెనీకి సంబంధించిన కాలనీలో ఏదైతే శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కూడా రన్ అవుతుంది. అయితే ఈ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో నిన్న సాయంత్రం ఒక విద్యార్థిపై, 7వ తరగతి చదువుతున్న విద్యార్థిపై ఆ పాఠశాల ప్రిన్సిపల్ దారుణంగా ప్రవర్తించిన సంగతి. అయితే ఏదైతే ఇద్దరు విద్యార్థుల మధ్య సంభాషణ చిలికి గాలివానగా మారింది. ఆ ఇద్దరు విద్యార్థుల సంభాషణలో భాగంగా కూడా క్లాస్ టీచర్ మందలించడంతో ఆ క్లాస్ టీచర్ పై దురుసుగా మాట్లాడంటూ కూడా క్లాస్ టీచర్ ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఆ సహనం కోల్పోయిన, అంటే విద్యా బుద్ధులు చెప్పి ఓపికగా, దాదాపు ప్రిన్సిపాల్ అంటే దాదాపుగా ఒక ఓపికకు మారుపేరుగా కూడా చెప్పవచ్చు. ప్రతి ఒక్క విద్యార్థిని సన్మార్గంలో నడిపే బాధ్యత గురువులపై ఉంటుంది. అలాంటి గురువు ప్రధానోపాధ్యాయుడే విద్యార్థిపై చితకబడడం నిన్న సాయంత్రం స్థానికంగా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం. దీంతో ఆగ్రహించిన ఆ విద్యార్థి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన పరిస్థితి. అయితే మన ఎక్స్క్లూజివ్ గా అమ్మా న్యూస్ లో నిన్న సాయంత్రం ఈ కథనాలు ప్రచారం అవడంతో కూడా విద్యార్థి సంఘాలంతా కూడా మన అమ్మా న్యూస్ కథనాలకు స్పందించి ఈ రోజు పాఠశాల ముట్టడికి ఏదైతే ప్రిన్సిపాల్ ను తక్షణంగా తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ కూడా పాఠశాలకు చేరుకున్న పరిస్థితి అంటే ఈ ఆర్ఎఫ్సిఎల్ లో నడుస్తున్న ఈ శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించి
ఆ ప్రిన్సిపల్ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడంటూ కూడా వాళ్ళంతా కూడా ఇటు పాఠశాలకు సంబంధించి ఆ సిబ్బందిపై నిలదీసిన పరిస్థితి కూడా నెలకొంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ పాఠశాలకు చేరుకొని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా ఇరు వర్గాల మధ్య కూడా ఒక స్వల్ప వాగ్వాదం నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో ఆ ఏదైతే విద్యార్థి సంఘ నాయకులను వాళ్ళు పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం. రైట్ రైట్ శ్రీకాంత్, ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే విద్యార్థి తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ నుంచి మధ్యవర్తిత్వ నుంచి రాయబారం పంపినట్లు కూడా మనకి సమాచారం అంది. సో దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? ప్రధానంగా ఏవని రాయబారం పంపించినటువంటి పరిస్థితి ఏమైనా మనకు తెలుస్తా ఉందా? నిన్న సాయంత్రం మన అమ్మా న్యూస్ కు ఉప్పందిన నేపథ్యంలో కూడా మన అమ్మా న్యూస్ ప్రతినిధి కూడా ఈ విషయంపై ఆరా తీయగా ఆ ప్రిన్సిపాల్ అయితే బుకాయించే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఏదో కోపంలో చేశానంటూ కూడా తను తప్పును అంగీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించి ఈ వార్తా కథనాలను ప్రసారం చేయొద్దు అని మన అమ్మా న్యూస్ ప్రతినిధికి కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అంటే నిజాలను నిగ్గు తేల్చే విధంగా కూడా అమ్మా న్యూస్ ఎప్పుడు ముందుంటుందని మరోసారి నిరూపించుకున్న నేపథ్యంలో కూడా ఈ కథనాలకు స్పందించిన విద్యార్థి సంఘ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకోవడం జరిగింది. అయితే ఈ పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఒక మధ్యవర్తిత్వం వహించే విధంగా అంటే ఆ విద్యార్థికి సంబంధించి తల్లిదండ్రులను ఒక బుజ్జగించే ప్రయత్నం అయితే చేసే విధంగా కూడా ప్రయత్నాలు కొనసాగాయి. అయితే ఈ ప్రయత్నాలు నెరవేరకపోవడంతో అంటే దీనికి సంబంధించి విద్యార్థి తల్లిదండ్రులు ససేమిరా అనడంతో అంటే స్థానికంగా ఒక కార్పొరేటర్ గా కూడా అంటే కార్పొరేటర్ కొడుకు ఇంత పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఒక కార్పొరేటర్ కొడుకునై ఉండి కూడా నేను ఇలాంటి వాటికి నేను ఎందుకు జరగాలని చెప్పేసి వాళ్ళు కూడా తీవ్రంగా ప్రతిఘటించారు. ఖచ్చితంగా ఆ ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు భీష్మించి కూర్చున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి అమ్మా న్యూస్ ప్రకంపనలతో విద్యార్థి సంఘ నేతలు ఈ రోజు ఒక పాఠశాలను ముట్టడించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ ప్రిన్సిపల్ మాత్రం ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే డబ్బులు ఇచ్చి రాజీ కూర్చుకుంటారా లేకపోతే మరే విధంగానైనా కేసును వాపసు తీసుకోవాలనే ప్రయత్నం చేశారా? ఆ మధ్యవర్తిత్వంతో రాయబారాన్ని అయితే పంపినట్టుగా కూడా తెలుస్తుంది. రాష్ట్ర రైట్ రైట్ ఇదే నేపథ్యంలో అమ్మా న్యూస్ కథనాలకి స్పందించి విద్యార్థి సంఘాలు ప్రధానంగా విద్యార్థికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు వచ్చినటువంటి పరిస్థితి ధర్నా. సో అక్కడ పూర్తిగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన తర్వాత నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో స్కూల్ మేనేజ్మెంట్ ప్రధానంగా ఏం చెప్తా ఉంది? సో ఎలాంటి చర్యలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? సస్పెండ్ చేసే ఉద్దేశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? సో తల్లిదండ్రులు చూసుకుంటే తల్లి ప్రధానంగా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. మీ పిల్లలు అయితే మీరు ఇలా కొడతారని కొన్ని వ్యాఖ్యలు కూడా ఆమె చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీసీ కెమెరా లేని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి చిన్నపిల్లాన్ని ఎలా కొడతారు, పోలీస్ స్టేషన్లో కూడా కొట్టినటువంటి పరిస్థితులు ఉండే కోసం అంత శిక్షించే పని ఏం చేశారని కూడా ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో స్కూల్ మేనేజ్మెంట్ ఏం చెప్తా ఉంది? దీనికి సంబంధించి స్కూల్ మేనేజ్మెంట్ కూడా అయితే ఇక్కడ ఆసక్తికర మరో పరిణామం ఏంటంటే ఈ పాఠశాల ఏదైతే పర్మిషన్ అంటే అనుమతి పత్రాలలో భాగంగా కూడా ఎన్టీపీసీలో ఈ పాఠశాల నిర్వహిస్తున్నట్టుగా కూడా అనుమతి పత్రాల్లో ఉన్నట్టుగా, కానీ ఈ పాఠశాల మాత్రం ఆర్ఎఫ్సిఎల్ కాలనీలో కొనసాగుతున్న పరిస్థితి. అంటే చాలా చోట్ల కూడా ఒక ఏదైతే అనుమతులు ఒక చోట నిర్వహణ మరొక చోట ఆ పాఠశాలల నిర్వహణకు కూడా ఆ సరైన రీతిలో కూడా పాఠశాలల నిర్వహణ కొనసాగట్లేదు. అంటే ఇక్కడ దాదాపుగా విద్యా వ్యవస్థలో ఒక పెద్ద గందరగోళ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయని కూడా చెప్పొచ్చు. అంటే ఒక పాఠశాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలకు కూడా తూట్లు పొడుస్తున్నారని కూడా చెప్పవచ్చు. ఇది ఎన్టీపీసీలో నిర్వహిస్తున్నట్టుగా కూడా అనుమతి పత్రాల్లో ఉన్నట్టుగా కూడా మనకైతే ఒక సమాచారం అందుతుంది. కానీ ఆర్ఎఫ్సిఎల్ నిర్వహించడం పట్ల ఈ ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. అయితే దీని పట్ల అంటే పాఠశాల యాజమాన్యం మాత్రం తగిన అంటే బుజ్జగించే ప్రయత్నం తల్లిదండ్రులను బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక రాజీ కూర్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.